హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్కడికి వెళ్ళినా వైఎస్ఆర్సీపీకి ఈ 11 అనే నెంబరు వదులుతున్నట్టుగా లేదు. మన అందరికీ తెలిసిన విషయమే. 2024 ఎన్నికల్లోనే ఆంధ్రప్రదేశ్లో 171 స్థానాల నుంచి 11 స్థానాలకి వైఎస్ఆర్సీపీ పడిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా చాలాసార్లు ఈ 11వ నెంబర్ అనేది ఈ వైఎస్ఆర్సీపీని ఇబ్బందుల పాలు చేస్తూనే ఉన్నది. ఈ మధ్య ఒక 2 రోజుల క్రితం ఇంకొక 11వ నెంబర్ అనేది వైఎస్ఆర్సీపీని ఇబ్బందుల పాలు చేసే పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఢిల్లీలోని పార్లమెంటు భవనాన్ని కొత్తగా నిర్మించడం జరిగింది. దీనితో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలకు కూడా పార్లమెంటు కొత్త భవనంలోనే రూములు కేటాయించడం ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. తెలుగుదేశం ప్రభుత్వానికి అక్కడ రూమ్ నెంబర్ 9ని కేటాయించడం జరిగింది. ఇదే విధంగా వైఎస్ఆర్సీపీకి కూడా రూమ్ నెంబర్ 11 కేటాయించడం జరిగింది. దీనితో వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా వరకు ఈ 11వ నెంబర్ అనేది అచ్చి రాలేదని చెప్పి ఈ 11వ నెంబర్ రూమ్ నుంచి తనకి వేరే రూమ్ అలాట్ చేయాలని చెప్పి పార్లమెంటు అధికారులకి వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. దీనితో పార్లమెంటు అధికారులు వైఎస్ఆర్సీపీకి 11వ నెంబర్ నుంచి 12వ నెంబర్ రూమ్ని అలాట్ చేయడం జరిగింది. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ ఎక్కడికి వెళ్ళినా ఈ 11వ నెంబర్ అనేది వాళ్ళని వదులుతున్నట్టుగా లేదు. ప్రస్తుతానికి పార్లమెంట్లో అయితే వాళ్ళ కోరిక మేరకు 11వ నెంబర్ నుంచి మార్చివేసి వాళ్ళకి 12వ నెంబర్ రూమ్ని అలాట్ చేయడం జరిగింది. అదే స్థానంలో ఒక 3 రూములు ముందుగా 9వ నెంబర్ రూమ్ని తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీకి పార్లమెంటు వారు అలాట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.